హాయ్ ఆల్. ఇక్కడైతే నేను డ్రై ఫ్రూట్ పౌడర్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నా అండి. ఇక్కడైతే నేనేమి తీసుకున్నా అంటే వాటర్ మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, బాదం, పిస్తా, వాల్నట్, నువ్వులు అండ్ పల్లీలు అండ్ ఓట్స్ అండ్ బెల్లం తీసుకున్నాను. ఇక్కడ ఎక్సెప్ట్ ఓట్స్ అండ్ బెల్లం తప్ప మిగిలినవన్నిటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేనైతే బెల్లం ఎందుకు తీసుకున్నా అంటే మా పిల్లలు డేట్స్ వేస్తే ఇష్టంగా తినరు అండ్ నార్మల్గా అవన్నీ కనిపిస్తున్నా కానీ ఇష్టంగా తినరు. అందువల్ల నేను ఇక్కడ బెల్లం అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే డేట్స్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అనేది హెల్తీ కదండి. సో డైలీ మన డైట్లో ఒక్కటని ఇంక్లూడ్ చేసుకుంటే చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసిన తర్వాత బాగా మిక్సీ వేసుకొని వీటన్నిటిని కలుపుకొని ఇందులో మనకి ఎంత అయితే స్వీట్నెస్ కావాలో అంత బెల్లం అయితే కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని పౌడర్ కలవాలి కదా. సో మీకు ఒకవేళ చేత్తో కంఫర్టబుల్ అయితే చేత్తో కలుపుకోవచ్చు. ఇంకా తర్వాత చేసుకున్న తర్వాత వీటన్నిటిని రౌండ్ గా చేసుకోవడమే. దీనికి ఇంకా ఎలాంటి గీ కానీ ఎలాంటిది అవసరం లేదు. ఈజీగా రౌండ్ ఆఫ్ అయిపోతుంది. ఈజీగా బాల్స్ చేసుకోవచ్చు. అండ్ ఇలా చేసుకొని ఇంకా మనం తినేయడమే. దీన్ని డైలీ 1 or 2 కన్జ్యూమ్ చేస్తే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇక్కడైతే నేను చాలా ఎక్సైటింగ్గా నేను చెప్తున్నాను నేను చేశాను అని చెప్పి. బట్ ఏంటంటే మా అక్క పౌడర్ ఇచ్చింది, నేను జస్ట్ ముద్దలు అయితే చేశాను అంతే. సో చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్లీ ట్రై చేయండి ఒక్కసారి. ఎందుకంటే ఇలాంటి మనం బేసిక్గా మన ఫుడ్ అనేది ఎవ్రీథింగ్ జంక్ అనే ఉంటుంది, హెల్తీ లైఫ్ స్టైల్ లేదు. బట్ ఇలాంటిది ఒక్కటన్నా మనం హెల్తీగా తీసుకున్నాం సాటిస్ఫై